రేపు శుక్రవారం మే 9న రిలీజ్ అవుతున్న కొత్త తెలుగు సినిమా శ్రీ విష్ణుది #సింగిల్. ఆ విషయం తెలుసు మనకు. ఇక సినిమా వచ్చేసి రేపు 400 థియేటర్లు రిలీజ్ అవుతుంది తెలుగు రాష్ట్రాల్లో. అండ్ కర్ణాటక అండ్ ఓవర్సీస్లో మరో 250 థియేటర్లు, టోటల్గా 650 థియేటర్లు రిలీజ్ అవుతుంది. ఇక సినిమా బిజినెస్ డీటెయిల్స్ విషయానికి వస్తే, అంటే ఎంత కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు, ఎంత వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా అని చూస్తే, ఈ సినిమా బిజినెస్ వాల్యూ వచ్చేసి 6.5 కోట్లు. అంటే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన గీతా ఆర్ట్స్, మన అల్లు అరవింద్, బన్నీవాసులు ఓన్ రిలీజ్ చేశారు మేజర్ ఏరియాల్లో. సో అంతా కలిపి 6.5 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 6.5 కోట్లు షేర్ రావాలి అంటే ఓవరాల్గా 13 కోట్లు గ్రాస్ రావాలి. పెద్ద టార్గెట్ ఏం కాదు. ఇంతకుముందు శ్రీ విష్ణు స్వాగ్ సినిమా 7 కోట్లకు డిస్ట్రిబ్యూట్ చేశారు, అది హిట్ అవ్వలేదు సినిమా. బట్ అంతకుముందు చేసిన ఓం భీమ్ బుష్ 9.5 కోట్లకు డిస్ట్రిబ్యూట్ చేశారు, అది దగ్గర ఆల్మోస్ట్ యావరేజ్ అయింది. అది సామాజిక వర్గమన తర్వాత అంత పెద్ద హిట్ పడలేదు మళ్ళీ శ్రీ విష్ణుకి. కొద్దిగా ప్రయోగాలు చేస్తూ వెళ్ళాడు ఓం భీమ్ బుష్, స్వాగ్ ఇలాంటి సినిమాలు. ఇప్పుడు #సింగిల్కి అయితే మంచి బజ్ అయితే ఉంది. ట్రైలర్ కూడా బాగుంది. వెన్నెల కిషోర్ ఫుల్ లెంత్ రోల్ ఉన్నట్టుంది. అండ్ హీరోయిన్లు ఇద్దరు, మన లవ్ టుడే హీరోయిన్ అండ్ ఇంకో హీరోయిన్ కేతకి శర్మ ఇలా ఉన్నారు. కామెడీ బాగున్నట్టుంది, ప్రమోషన్స్ కూడా బాగా డిఫరెంట్గా చేస్తున్నారు. సో ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏమంటే పోటీలో ఇంకో సినిమా ఉంది, సమంత ప్రొడ్యూస్ చేసిన సినిమా శుభము. సో ఈ 2 సినిమాలే రేపు మరి చూడాలి. మరి ఏది హిట్ అవుతుంది, 2 హిట్ అవుతాయా, 2 ఫ్లాప్ అవుతాయా అనేది చూడాలి. బట్ సినిమా బాగున్నా బాగాలేకున్నా సినిమా #సింగిల్ హిట్ అవ్వాలి అంటే 13 కోట్లు గ్రాస్ రావాలి. అప్పుడే డిస్ట్రిబ్యూటర్ షేర్ 6.5 కోట్లు వచ్చి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అనిపించుకుంటుంది. చూడాలి మరి ఏమవుతుందో. ఓకే, బాయ్.